హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శేష్ టీవీకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హీరో గారు ప్రశాంత్ గారు, ఇక్కడ హీరో అక్కడ డైరెక్టర్, సూపర్ హీరో తేజ. నిజంగా చెప్తున్నా, ఒక బయటవాడిగా ఏం తెలియదు, నా పని నేను చూసుకున్నా, డెకాయిట్తో బిజీగా ఉన్నా, G2తో బిజీగా ఉన్నా, దాని మధ్యలో సడన్గా బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ కామిక్ బుక్ స్టైల్ బ్యూటిఫుల్లీ డన్ ఇలా టాప్ పనిలో వచ్చేసరికి జిమ్లో ఉన్నా కూడా 4 times మరీ పెట్టుకొని చూసా. ఆ తర్వాత అరే ఇంతే బాగున్నాయి విఎఫ్ఎక్స్ అని మళ్ళీ ఇంకో టీవీ మీద చూసా, మళ్ళీ నా ఫోన్లో చూసా. ఇట్ వాజ్ అమేజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నే అందరూ తక్కువలో అమేజింగ్ స్పాన్ చేస్తూ ఉంటారు. నేను నీ దగ్గర ఇన్ని రోజులు తీస్తున్నాం ఏంటి అంటే శేష్ గారు కూడా తీస్తారు. మన ఫార్చునేట్లీ మన ఇద్దరికి ఇప్పుడు 2-3 జీరోలు యాడ్ అయ్యాయి. సో వై తేజ? సారీ, అంటే రెగ్యులర్ క్వశ్చన్ అడగాలి కదా, తేజతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? I'll answer the first question. Why Teja అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ ఏదైతే హనుమంతు అనే క్యారెక్టర్కి ఒక అండర్డాగ్ కావాలి, ఒక గై నెక్స్ట్ డోర్ కావాలి, అండ్ ఒక వెరీ గుడ్ యాక్టర్ కావాలి ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చోజ్ తేజ ఫర్ దిస్ ఫిల్మ్. అది కాకుండా హీస్ మై ఫ్రెండ్ అండ్ ఐవ్ నోన్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 10 years now. అండ్ ఇట్స్ అంటే మా ఓవర్ ద జర్నీ అంటే లైక్ ఈ లాస్ట్ 10 yearsలో we talk a lot about cinema, so he kind of understands the kind of cinema that I want to make. సో మనందరికన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. అవునవును, ఆఫ్ కోర్స్, లైక్ యూనో మనందరం చాలా అందరికన్నా మొదటి ఇండస్ట్రీలో 100%. సో మొహమాట పడాలా, సిగ్గుపడాలా, థ్యాంక్ యూ అనాలా, ఒప్పుకోవాలా. సో Zombie వర్క్ చేసిన తర్వాత I felt very comfortable working with him. Like it is a lot of fun on set. At the same time, he is quite passionate and also very punctual. సో నాకన్నా సెట్ ముందు వస్తూ ఉంటాడు అనమాట ఎవ్రీడే. సో నైట్ అంతా పార్టీ చేసి అంటే ముందే సెట్ వస్తున్నాడంటే పని లేదు, అందుకే అది కాదు ఉద్దేశం, అంటే అంత ఇష్టపడి చేస్తాడని. వై ప్రశాంత్? ఒక కొత్త ఐడియాతో సినిమా చేయాలనేది ఎప్పుడు నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి కొత్త ఐడియాలు ముబ్బడిగా ఉండేది ప్రశాంత్ దగ్గర. అండ్ ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒక చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, నాకు అలాగా ప్రశాంత్ గారి మీద చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఏంటంటే హీ విల్ సమ్హౌ సార్ట్ ఇట్ అవుట్ అనే కాన్ఫిడెన్స్. ఏది అంటే చాలా ప్రాజెక్ట్స్ మనం వర్క్ చేస్తుంటాం, మీరు చేస్తుంటారు, నేను చిన్నప్పటి నుంచి చాలా చేశాను. బట్ ఏ డిస్కషను మన వరకు రాకుండా ఏది అంటే దిస్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ టు డూ అదర్ దెన్ యాక్టింగ్, అంతే. దట్ సింపుల్ ఇట్ ఈస్ ఫర్ మీ. చాలా చాలా కాన్ఫిడెన్స్ నాకు ఆయన మీద. అవును, మనోడు యాక్చువల్గా తనకంటూ బేసిక్ తన ఓన్ ఇండస్ట్రీ ఉంది అక్కడ మనగుండలో. ఎందుకంటే నేను ఒకసారి ప్రశాంత్ ఒక నరేషన్ వినడానికి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తాం అనుకుంటే గార్డెన్ సెటప్, బ్లూ మ్యాట్ ఫ్లోర్, కెమెరాలు అన్ని రెడీగా ఉన్నాయి. వాడు మా ప్రొడక్షన్ డిజైనర్స్, వాడు మా ఆర్ట్ డైరెక్టర్స్, వాళ్ళు ఇది ఓహో ఇక్కడ ప్యారల్ గా TFI ప్యారల్ గా ఇంకోటి నడుస్తుంది. మణికొండ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ అందరూ అంటే మీరు చెప్పిన దానికి ఒక రౌండ్ అప్ ఏంటంటే నిజంగా అందరూ మీ దగ్గర అలాగా ఒక క్వార్టరే ఉన్నారు నాకు తెలుసు. మీ ఫ్రెండ్స్ అందరూ షనీల్ కానీ, శ్రీచు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు, లేకపోతే శశి అన్న, మీ దగ్గర ఎలా అయితే ఉన్నారో నిజంగా ప్యాషనేట్గా కేవలం సినిమా బాగుండాలని పనిచేసే వాళ్ళందరే మా దగ్గర ఉన్నారు. మేమందరం కలిసి ఉన్నాం, మా దగ్గర ఉన్నారు కదా. దట్ ఈస్ రాంగ్ వర్డ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో. యూనో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ రియలైజ్ సూపర్ హీరో స్టోరీస్, ఎస్పెషలీ స్పైడర్ మ్యాన్ అనుకుంటే దే ఆర్ అబౌట్ ఎవరు నమ్మని అండర్ డాగ్ సూపర్ హీరో ఎలా అవుతాడన్న దాని గురించి. ఇప్పుడు జాంబీ రెడ్డి కాదన్న అని చెప్పి హనుమాన్ నా దగ్గర తీసుకురాలి. హనుమాన్లో 6.5 అడుగులు, అది మరి సరిపోదు, కుదరదు. నువ్వు పెట్టిన హెయిర్ క్రాఫ్ట్ కి నువ్వు కూడా ఒక చాలా ప్లస్ అందంగా ఉండకూడదు, అంత పల్లెటూరు కుర్రాడిలాగా ఉండాలి. కళ్ళు చాలా బాగుంటాయి బ్రో. పల్లెటూరు కుర్రాడు, అర్థమైందా? పల్లెటూరు కుర్రాడు బ్లాక్ సూట్ వేసుకుని దిగట. ఇప్పుడు మీరు చేసే నాకు చెప్తారేంటండి? గుడ్. కానీ నేను కాశ్మీర్ టు కన్యాకుమారి టీజర్ ట్రైలర్ ఇప్పుడు మై గుడ్నెస్ అంటే మేము మేజర్ చేసేటప్పుడు
రాజ్నాథ్ సింగ్ గారు, యోగి ఆదిత్యనాథ్, ఉద్ధవ్ ఠాకరే ఎంతెంతో మంది హెల్ప్లు తీసుకొని చాలా చేస్తే మంచిగా రీచ్ అయింది. కానీ మీరు ఏ సపోర్ట్లు ఏవి లేకుండా, అంటే మాకు సల్మాన్ ఖాన్ ట్వీట్ చేసి ఇది అది బోల్డ్ అంతమంది మాట్లాడాం మేము, బట్ యూ విత్ నో సపోర్ట్ ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి పర్సన్ ఈ సినిమా చూడాలని వెయిట్ చేసేలా చేశారు. Yeah, I mean, it's the power of the content. Like, you know, definitely మీరు అబ్జర్వ్ చేస్తే కనుక టీజర్ లాంచ్ కూడా ఎవరు రాలేదు చీఫ్ గెస్ట్. ట్రైలర్ లాంచ్ కూడా చేయలేదని కాదన్నా, అన్ని రకాలుగా అన్ని ట్రై చేసాం. బట్ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే చాలా స్ట్రాంగ్గా ఏది కుదరకపోయేపాటికి, నేను దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పలేను కానీ ఏది కుదరపోయేపాటికి గట్టిగా నమ్మింది ఏంటంటే, సరే మనం ఒకటి ఆనెస్ట్గా చేసాం కదా, దాన్ని రిలీజ్ చేసేసి చూద్దాం, ఆడియన్స్కి నచ్చితే కదా అనేది ఇంకా వీ టుక్ దట్ డెసిషన్. కానీ ప్రశాంత్, నీకు బోల్డ్ అంతమంది పెద్ద హీరోలు అందరూ తెలుసు కదా, పెద్ద హీరోయిన్స్, పెద్ద హీరోస్. అంటే నేను ఆబ్లిగేట్ చేయడం నాకు నచ్చదు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ వన్స్. మీరు లాస్ట్ టైం మనం కలిస్తే కూడా ఐ థింక్ ఐ ఓన్లీ ఆస్క్ యూ వన్స్. సో ఐ కెన్ ఓన్లీ ఆస్క్ వన్స్ అన్నమాట. ఐ కెనాట్ ప్రశాంత్ నాతో వర్క్ నా మాటే శాస్త్రం. ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు. ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. సో బ్రో, మనం హనుమాన్ 2 గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వ్యూ అయిపోగానే హనుమాన్ 2 గురించి సో సూపర్ హీరో యూనివర్స్ ఉంది కదా, వేరే సూపర్ హీరోస్ వస్తారు. ఉందా? యా యా, ఆఫ్ కోర్స్, దట్ ఇస్ ద ఐడియా. 12 సూపర్ హీరోస్ సో ఫార్. అవునా? ఎవరెవరున్నారు? అంటే ఇట్స్ టూ ఎర్లీ. నేను ఎప్పుడు చెప్తాను ఒకటి చెప్పు. అంటే ఇది కదా మనకు thumbnail. మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే సూపర్ హీరో నన్ను పక్కన పెట్టి, కానీ సూపర్ హీరో అంటే ఏంటి? టెల్ మీ అబౌట్ ద క్యారెక్టర్స్. అంటే అన్ని కూడా మన ఇతిహాసం నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్స్. ఇప్పుడు హనుమాన్ అనేది ఎలాగైతే హనుమంతుడి పవర్స్ వచ్చిన సూపర్ హీరోను, సో దెర్ ఈస్ వన్ మోర్ సూపర్ హీరో ఫిల్మ్ కాల్డ్ అధీరా. సో దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై KGF లో విలన్ ఆయన ADHERA, మాది ADHIRA. సో అంటే ఇంగ్లీష్ లేదు కదా, లేదు. బట్ సో దీని మీనింగ్ అంటే లైక్ దీని పర్టికులర్ మీనింగ్ లైట్నింగ్ అన్నమాట. అధీరా అంటే లైట్నింగ్. సో అదొక సూపర్ హీరో. దెన్ దెర్ ఈస్ అ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్. దెన్ దెర్ ఈస్ అ 4th సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఈస్ సో యూనిక్, నాట్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ ఎవరు చేయని ఒక జానర్ చేస్తున్నాం సూపర్ హీరోలో. ఎన్నేళ్ళు పడుతుంది తీయడానికి? అదే నేను తీయట్లేదు. నువ్వు ఎన్నేళ్ళు లాక్ అయిపోతావు. సరిపోద్దా ఏమో ఉంటాయి కదా, అంటే కెప్టెన్ అమెరికా వెళ్ళి ఐరన్ మ్యాన్ మీరు వెళ్ళలేదు, మీకేమైనా సరిపోద్దా? అది ఒక 4 years 5 years అన్నారు అనుకోండి, మీకు కూడా ఓకే కదా. ఇద్దరు ఒకే ఒకసారి అడిగా అంతే. ఇందాక ఫస్ట్ డ్రెస్సింగ్ రూమ్ లో నేను తేజ, అంటే మేము హీరో గారి కోసం వెయిట్ చేస్తున్నాం, ప్రశాంత్ గారు. సో ఆ టైంలో తేజ ఏమనంటే ఏంటో తెలీదు, ఐ థింక్ ఆంజనేయుడు నాకు తోడయ్యాడు, సినిమాలో ఎన్నో విషయాలు అలా 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 మేము అనుకోకుండానే జనాలు మాకు వచ్చి ఇలా సాధ్య సబ్నే టైప్లో చెప్తుంటే, అమ్మ దేవుడు తోడేవటం ఓకే, నేను రోజు పూజిస్తాను దేవుడు, బట్ దేవుడు అన్నది ఒక ఫ్యాక్టర్ అయితే ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అనుకున్న ఐడియా అటువంటిది. మీరు ఎన్నుకున్న ఐడియా ఎటువంటిది అంటే డబ్బులని కాదు, యాక్టర్స్ అని కాదు, సపోర్ట్ అని కాదు, ఆడియన్స్ అని కాదు, అందరూ దే వాంట్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫ్రాంక్లీ దట్స్ వై ఐఎమ్ హియర్. అంటే యునో ఐ లవ్ ద ట్రైలర్ యెస్టర్డే అండ్ ఐ హ్యాడ్ టు ట్వీట్ ఇట్ అండ్ యునో ఐ ఫెల్ట్ లైక్ అ ప్రివిలేజ్. అరే భలే ఉందిరా ఇది. నిజంగా అంటే అనిపించినా కూడా చాలా తక్కువ మంది చెప్తారు, చాలా తక్కువ మంది టైం తీసుకుని వచ్చి చేస్తారు. అందులో మాలాగే కష్టపడి మీరు కూడా సినిమా చేశారు కాబట్టి రికమెండేషన్ నువ్వే ఇస్తాను నేనే ప్రామిస్ చేశాను కదా. అదిరా రికమెండేషన్ ఇస్తాను నువ్వే ప్రామిస్ చేశాను. అదిరా లాంటి అండి ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, ఒక 5 years ప్రాజెక్ట్, అదైతే పర్ఫెక్ట్, ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. అవును, ఎందుకంటే 3వ ప్రాజెక్ట్ ఫీమేల్ సూపర్ హీరో, దానికి సెట్ అవ్వలేదు. సో నేను యాక్చువల్గా చిన్నప్పుడు ఎక్కువ టెంపుల్స్కి అది వెళ్ళేవాడిని. బట్ యు నో హౌ ఇట్ ఈస్, మనం ఎక్కువ చదువుకుని ఎక్కువ సైన్స్ చదివి అది ఎక్కువ ఫారెన్ ఫిల్మ్స్ చూసి మన డివోషన్ టువర్డ్స్ గాడ్ అనేది చాలా మారుతూ ఉంటుంది. ద వే వి వర్షిప్ గాడ్ అనేది చాలా మారుతుంది. సో మన మనసులో ఉన్నా సరే ఇదివరకు వెళ్ళినంత టెంపుల్స్కి వెళ్ళలేము, ఇంట్లో పూజలు అవి ఎక్కువ చేయము. అందులో ఒక వ్యక్తి నాకు సడన్గా ఒక 3 years బ్యాక్ రెగ్యులర్గా హీ యూస్ టు టెల్ మీ, ఐ థింక్ యూ షుడ్ గో టు హనుమాన్ టెంపుల్, మీరు వెళ్తే బాగుంటుంది, ఎవ్రీ ట్యూస్డే వెళ్ళండి అని చెప్తా స్టార్ట్ చేశారు. సో అలాంటి ఉన్న టైంలో ఐ వాంటెడ్ టు డూ అ సూపర్ హీరో ఫిల్మ్ అండ్ I didn't know why I chose Hanuman as the main superpower for this film.
because Hanuman's every child's favorite. కరెక్ట్. సో దెర్ వాజ్ నో లాజిక్ ఫర్ ఇట్. అంటే నేను ఇలా ఆలోచించలేదు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ థింక్ ఐ షుడ్ మేక్ ద ఫిల్మ్ అబౌట్ ద సూపర్ హీరో పవర్ హ్యాస్ టు బీ ఫ్రమ్ హనుమాన్. సో దెన్ యూ డోంట్ బిలీవ్ మీ, ఆయన చెప్పింది ఏంటి అంటే ఎవ్రీడే మీరు హనుమంతుడి గురించి ఒక మినిమం హనుమాన్ అన్న పేరు ఒక 2-3 సార్లు అని అనాలి, ఇవి చెప్తా వచ్చారు. ఓవర్ దిస్ టైం లాస్ట్ 3 years గా ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రోజుకి ఒక 100 సార్లు అంటున్నాను హనుమాన్ అని. బికాస్ వీ నేమ్డ్ ద ఫిల్మ్ హనుమాన్ and I'm working for a film called Hanuman. I think somebody is making me do this film. 100%. So it's all like నాకే ఐ రిమెంబర్ 2 years బ్యాక్ వన్ డేలో హనుమాన్ అనేది 20 times వినిపించింది. ఎందుకో చెప్తాను. మన సినిమా గురించి మాట్లాడుతున్నాను. మేజర్ ట్రైలర్ అప్పుడే వచ్చింది. చాలా ఎక్సైటెడ్ గా నేను బాంబేలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. वो आपका जो साउथ का ट्रेलर है बहुत अच्छा लगा అంటే నేను ఇలా థ్యాంక్ యూ అంటే కౌన్సా వాలా అని ఇలా అంటుంటే హనుమాన్ కా టీజర్ बहुत अच्छा అంటే హనుమాన్ టీజర్ ఏంటి అప్పుడు చూసాను నేను. అంటే ఐ డిస్కవర్డ్ ఇట్ లైక్ అ హిందీ ఆడియన్స్. నేను బాంబేలో జేడబ్ల్యూ మ్యారియట్ లో కాన్ఫరెన్స్ రూమ్ లో డిస్కవర్ చేశాను హనుమాన్ టీజర్. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. కానీ యాక్చువల్గా చాలా మంది గమనించారు లేదు నాకు తెలియదు, కానీ టీజర్ కన్నా ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఐ డోంట్ నో మన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు లేదో, బట్ నాకు కొంచెం మరీ పొగుడుతున్నాను అనుకోవద్దు, బట్ కొంచెం నాకు ఆ అవతార్ కైండ్ ఆఫ్ డిజైన్ కనిపించింది ఇన్ ద ఫస్ట్ ఫ్యూ షార్ట్స్. ద వే యూస్ ద జెలీ ఫిష్ బాగా నచ్చింది. ఆ బ్లూ అంత ఫీలింగ్ బాగుండే యాక్చువల్లీ. దిస్ ఇస్ మెయిన్లీ నేను కూడా చాలా నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ లో. లాస్ట్ 1 year గా విఎఫ్ఎక్స్ సైడ్ ఇనిషియల్ గా స్టార్టెడ్ లెర్నింగ్ విఎఫ్ఎక్స్. అక్కడ మనకున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సో నా నాలెడ్జ్ అబౌట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలి అంటే దిస్ ఫిల్మ్ ఈస్ జస్ట్ అన్ ఆరిజిన్ ఫర్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ వీ వాంట్ టు టెల్. సో ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ లిటిల్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, అంటే లైక్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్, మీరు అన్న అవతార్ ఉంది కదా, దానికన్నా పెద్ద సినిమా చేసేస్తాం మేము ఇమీడియట్ గా. అంటే లైక్స్, షేర్స్, కామెంట్స్ అందరూ కొనుక్కుండే ఈ కాలంలో అంత ఆథెంటిక్ గా, ఆర్గానిక్ గా, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ యాక్చువల్గా. I don't think people are realizing what kind of a tufan Hanuman is about to create. I am realizing it. అమృత అయ్యర్ తను చేశారు ఫిమేల్లీ. సో ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో అమృత అయ్యర్ కాదు కంప్లీట్ చేయలేదు సార్. ప్రశాంత్ గారి ప్రతి సినిమాలో మీరు గమనిస్తే ఎప్పుడు లేడీస్ కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ అర్థవంతంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ మేము ఫన్ ఫిల్మ్ జాంబిరెడ్డి జామ్కామ్ అయినా కూడా, ఫన్ ఫిల్మ్ అయినా కూడా, దాంట్లో ఆ హీరోయిన్కి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తన ఐడియాలజీ కానీ, తను తీసుకుంటున్న డెసిషన్స్ కానీ కథను ముందుకు నడిపేలాగా ఉంటాయి అన్ని సినిమాల్లోనూ. అదే విధంగా ఈ సినిమాలో వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, అమృత క్యారెక్టర్ కానీ, స్టన్నింగ్ ట్రైలర్ లో భలే చేసింది. నేను మెసేజ్ పెట్టాను, భలే చేసింది. ఫ్యాంటాస్టిక్. వరు గారి క్యారెక్టర్ కానీ, అమృత అయ్యర్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్, కథని ముందుకు నడపడానికి తోడ్పడే క్యారెక్టర్స్. ఏది కూడా ఊరినే పాటల కోసం ఉన్నారా వీళ్ళు, లేదా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండాలి కాబట్టి ఉన్నారా అన్నట్టు కాకుండా కథని ముందుకు నడిపే క్యారెక్టర్. అయితే అందరూ నేను అడిగిన ప్రశ్న ఒకటి అడగద్దు. సూపర్ హీరో సినిమా కదా, మరి కండలు దానికి ఆన్సర్ మీరే చెప్పండి. మీరే చెప్పండి. నేను ఎక్కువ మాట్లాడుతున్నా, నువ్వు చెప్పాలి. అంటే దీనికి ఎలా చెప్పాలి? పవర్ ఉన్న తర్వాత ఇంకా కండలు ఎందుకండి? అది కరెక్ట్. అందుకే సూపర్ పవర్ ఎందుకు పెట్టేది? మరి కండలు కావాల్సి వస్తే రియల్ పవర్ అవుతుంది. సూపర్ పవర్ ఎందుకు? ఓకే, మరి నీకు ఈ లాజిక్ తెలుసు కదా, ఈ క్లారిటీలో ఉన్నావు కదా. మరి నువ్వు సినిమా 2-3 నెలలు ఖచ్చితంగా 8 pack చేయాలని ఎందుకు రోజు వెళ్ళి కష్టపడాలి? ఎక్కడైనా ఇంత యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఏదైనా సడన్ గా విప్పి చూపిమంటారేమో, షర్ట్ విప్పి చూపిమంటారేమో అని నా ప్రయత్నం నేను మొదలు పెట్టాను. ఎందుకు విప్పి చూపిమంటారు? సూపర్ పవర్ ఉంటే షర్ట్ విప్పాల్సిన అవసరం ఏంటి? ఏమంటే యాక్టర్ గా ఇంత పెద్ద అవకాశం వచ్చింది, మనం 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టింది అది. ఓకే, సో పెట్టావా? అందరిలాగా సినిమా హీరో కూడా సర్ప్రైజ్ అవ్వాలి థియేటర్ లో. కాంప్లీస్ హీరోయిన్ కి 6 pack పెట్టావా? కూడా షాక్. ఆమె కూడా సర్ప్రైజ్ అవ్వాలి కదా. సో Jan 12th కాశ్మీర్ టు ఏంటి సమ్ డిఫరెంట్ జాపనీస్ ఏవేవో లాంగ్వేజెస్ అన్నా. ఏంటి ఇప్పుడు జపాన్కి వెళ్తావు ప్రమోట్ చేయడానికి? ఇప్పుడు కాదన్నా, ప్రాబ్లీ ఈ రిలీజ్ తర్వాత ఫేజ్ లో ఆ లాంగ్వేజెస్ నుంచి ఏవైతే వేరే లాంగ్వేజ్ అనౌన్స్ చేసామో అసలు ఒకసారి చెప్పండి. అపార్ట్ ఫ్రమ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, that Indian languages, we got mails from China, Japan, Korea, Spain. Hablas español?
Yeah. Es más o menos, no es bien. So we got mails from these countries saying that we would like to screen this film. మేము Because- డిస్ట్రిబ్యూట్ చేస్తాము లేకపోతే ఒక పార్ట్ మేము కొనుక్కుంటాము అని వాళ్ళందరికీ వాళ్ళు రీచ్ అవుట్ అవటంతో మేబీ దేస్ అ పాసిబిలిటీ ఏమో అని వాళ్ళతో Actually, మాట్లాడితే మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి ఉండేది. నేను ఇనిషియల్ గా హ్యాపీగా తెలుగు సినిమా చేద్దామని స్టార్ట్ చేయించాను ప్రొడ్యూసర్తో. సో ప్రొడ్యూసర్ గారు ఏంటి అంటే కనుక లేదు సినిమా దీన్ని ఇంకా పెద్దది చేద్దాం అంటే బడ్జెట్ పరంగా కాదు. సో స్కేల్ సినిమా స్పాన్ ఇంకా కొంచెం ఎలా పెద్ద చేద్దాం, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. బాహుబలి మీ బాహుబలి ఉంది కదా, సో మీ బాహుబలి లాగా బట్ స్టిల్ పార్ట్ ఆఫ్ మెగా హిట్స్ జపాన్ చైనా ఆల్రెడీ బాహుబలి ఓ బేబీ ఇలాగైతే ఎడిట్ లాక్ అయిపోయింది కానీ లేదంటే ఎక్కడో అక్కడ ఒక షార్ట్ అయినా వేసిండు స్పెషల్ థ్యాంక్స్ లో పెడదాం అంటే ఏదైనా కలిసి వస్తుంది. నువ్వు నేను ఓబేబీ కలిసి చేసావు. అవును, సో తాతగారికి ప్రణామం. అనవసరంగా గుర్తు చేశారనుకున్నారు కదా. ఇట్స్ కంప్లీట్లీ 3 different స్టేజెస్ నేను చూసాను. వన్ థింగ్ దట్ యు నాట్ లాస్ట్ ఇస్ యువర్ హ్యూమిలిటీ. ఏదన్నా మార్పు వచ్చిందంటావా ప్రశాంత్ మనోళ్ళలో? అంటే తను హీస్ ఆల్వేస్ బీన్ మోర్ మెచ్యూర్డ్ దాన్ హిజ్ ఏజ్. నాకు ఫస్ట్ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా బికాస్ ఐ థింక్ బేబీ ఫేస్ మ్యాన్లీ థాట్స్. absolutely, yeah, I think that's a very deadly combination. బికాస్ ఫేస్ చూడగానే అందరూ అమాయకుడు కదా అని చెప్పి ఇమీడియట్లీ కదా ఏంటండి కాదు కదా, నన్ను సెంటర్ చేసి మీరిద్దరు సారీ అమాయకుడు కదా. థ్యాంక్ యూ. అమాయకుడు ఎప్పుడు నేను అమాయకుడు ఒప్పుకోడు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండ ముదురులో అలా అంటారు. నేను కాదు అమాయకుడు కాదు. ఓకే, సో అది ఫస్ట్ నుంచి ఉంది. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, హీస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సో లాంగ్ కాబట్టి హీ నోస్ హౌ డిఫికల్ట్ టు బీ హీరో. అంటే లైక్ ఒక హీరోగా అవ్వడం కానీ సస్టైన్ అవ్వడం కానీ ఎంత కష్టం అనే విషయం దానికి తెలుసు. చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు, అందరినీ చూస్తూ పెరిగాడు కాబట్టి హీ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఆపర్చునిటీ. So that's what I believe in. At the same time, he is a pessimist. Actor kuda. Yeah, of course. Tanu pessimist. So నేను optimist. So మా కాంబినేషన్ ఏంటి అంటే కనుక అవ్వదు అని నేను అంటుంటా, నేను ఏం కదా అయిపోతుంది అంటుంటా. సో దట్స్ తిన్న దక్క ముక్కలు మామూలు విషయం కాదు. అయినా కూడా నువ్వు ఆప్టిమిస్ట్ అంటే ఐఎమ్ సూపర్ ఆప్టిమిస్ట్. మేబీ అంటే ఆ చిన్నప్పుడు ఇది తెలుసు, తర్వాత నేను మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేయడం తెలుసు అందరికి. అంటే నువ్వు ఎప్పుడు బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు, నీకేం పెద్ద కాదు కాదు అది కంప్లీట్ చేయలేదన్న. మధ్యలో ఒక సాలిడ్ 6 years జర్నీ ఉందన్న. నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం, లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళ చూసుకునేవారు. వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోని. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినయ్ అంకుల్ చేస్తారు, బి గోపాల్ అంకుల్ చేస్తారు, రాఘవేంద్ర అంకుల్, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని. సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు, దెన్ నాకు చాలా క్లియర్గా క్లారిటీ అర్థమైంది. ఒక 5 years ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్తోనే పరిచయం. నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు, శశి అన్న పరిచయం చేశాడు. సో శశి అన్న నేను రాయల్టీ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు శశి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవును, శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నికలీ నాకు ఏదో రాయల్టీ కదా. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు. నేను మర్చిపోయాను చెప్పడం. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎప్పుడో వివి నాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారో లేకపోతే నాతోనే అన్నారో నాకు గుర్తులేదు. ఆయన అన్నారు, ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాజరేట్గా అనిపించవచ్చు అందరికీ, బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి, నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది. హీరో పుట్టుక అనేది 1,00,000 జన్మల సుకృతం. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు, నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు. అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్, చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు అఫ్ కోర్స్ చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి, వచ్చింది ఉంచుకోవాలి, స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐల్ బి వెరీ హ్యాపీ టు సే మనందరికీ ఇంకొక చెయ్యి హెల్ప్ పడితే కానీ మనం ఒక మెట్టి ఎదగలేము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్ మాత్రం కంప్లీట్లీ సెల్ఫ్ బ్రో, కంప్లీట్లీ సెల్ఫ్.
సో అండ్ ద డెవలప్మెంట్ ఐమ్ సీయింగ్ ఈవెన్ బిట్వీన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ హనుమాన్. సో ఐ విష్ యూ గైస్ లైక్ blockbuster success. For me, more than the result, the how much I've learned. నేను ముందు రోజు కన్నా యాజ్ అ పర్సన్ అని చెప్పలేను, కానీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఏ విషయం కొత్తగా నేర్చుకున్నాను నాకు మోర్ ఎక్సైట్మెంట్ వస్తుంది. సరే, తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఏంటి? తేజ గురించి కొత్తగా తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో ఏం లేదు. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లేదు, నాకు ఆల్మోస్ట్ ప్రతిదీ షేర్ చేసుకుంటాడు ఎవ్రీడే. సో ఆల్మోస్ట్ అంతా తెలుసు. అది నాకు తెలియదు, చెప్పేస్తాడేమో అని. యాక్చువల్లీ ఏ విషయం నాకు గుర్తురాలేదు. పెళ్లి గురించి అప్పుడే మొన్న కదా మీసం వచ్చింది నీకు. తేజలో నచ్చని విషయం ఏంటి? నచ్చిన విషయం పెసిమిస్ట్ అని చెప్పు ప్లీజ్. No, pessimism is also fine sometimes. I think it's a combination. Like, you know, you cannot be too optimistic, you cannot be too pessimistic. So నచ్చిన విషయం అంటే ఏం లేదు. అంటే తన ఏదైతే వర్క్ ఉందో వర్క్ టువర్డ్సే ఉంటుంది. సో ఒక్కొక్కసారి సేమ్ టైమ్ యూనో వాట్ అన్ ఆప్టిమిస్టిక్ పర్సన్ డజంట్ లైక్ అబౌట్ అ పెసిమిస్టిక్ పర్సన్ ఇస్ టూ పెసిమిస్టిక్. అంత అంత టెన్షన్ పడక రైట్స్ ఓకే అని చెప్పి. మనోడు ప్రశాంతత కాకుండా మనోళ్ళ నచ్చని విషయం ఏంటి? ప్రశాంతత నాకు నచ్చుద్ది, అది నేర్చుకోవాలని అనుకుంటా. నచ్చని విషయం అదే నాకు అడిగితే అదే వస్తుంది బ్రో. అదే ప్రపంచం కూలిపోతుందంటే కామ్గా ఉంటాడేంటి, దాని గురించి యాక్షన్ తీసుకోవాలి కదా అర్జెంట్ గా అనేది. ఆ రోజు సెట్ లో ఏం జరిగిందో, సెట్ లో ఏ రోజు ఎప్పుడు సెట్ లో గానీ యాజ్ అ డైరెక్టర్ యాక్టర్ ఇలా గ్రీన్ మెట్ ఇలా పడిపోతున్నా మనోడు ప్రశాంతంగా కూర్చొని గురు అలాంటివి అయితే ఎన్ని చెప్తాను తెలుసా నీకు. గ్రీన్ మ్యాట్ ఆయన మీద పడుతుంటే కాదు నా మీద పడుతుంటే వన్ మోర్ అంటూ ఉంటాడు. అలాంటివి అయితే ఒక 100 చెప్పగలను నేను. ఆయన యానిమల్ ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఒక స్నేక్ ఇక్కడ ఉంది, ఇక్కడ లిటరల్లీ ఒక 3 టేకులు 4 టేకులు నేను చూసుకోవట్లా, నేను చేస్తున్నా. ఒక 3 టేకులు 4 టేకులు అయిన తర్వాత కనిపించట్లా. అది బ్లాక్ కలర్ లో ఉంది, నల్ల త్రాచు ఏదో అంటారు కదా. సో తేజ వాస్ ఆల్సో త్రాచుపోంది, బ్లాక్ షైనీ బ్లాక్ గా ఉంటుంది కదా. అది తర్వాత మేము చూసాము. సో తన కూడా కాస్ట్యూమ్ బ్లాక్ కలర్. ఓకే, అదే ఒక 4 టేకులు అయిన తర్వాత అయిపోయింది కదా. ఇది పెద్ద ఫారెస్ట్ లో మళ్ళీ వెళ్ళి అక్కడ ట్రీట్ చేయమంటే నీకు దన్నో స్వామి, అది అక్కడక్కడ ఎక్కడ తిరుగుతుంటుంది, నన్ను వదిలే అంటే లేదు అది జరగాల్సిందే అంటాడు. మనోడు పావులు అంటే బాగా ఇష్టం. మన ఏ సినిమా ట్రైలర్, ఇంకొక సినిమా ట్రైలర్ లో పావులు చూపించారు. ఉంటుంది కల్కి ట్రైలర్ లో పావులు బాగానే చూపించావు కదా. సో మనోడికి ఇష్టం బేసిక్ గా. చూడలేడు మళ్ళీ, అందుకే ఇక్కడ ఉన్న శేష్ ఇక్కడ కూర్చున్నాడు. సో కనెక్షన్ ఏంటంటే అది మనకి పావులు అంటే బాగా ఇష్టం, అందుకే శేష్ ఇక్కడ ఉన్నారు. ఓకే, బ్లూ కలర్ వైట్ కలర్. ఓకే ఓ వావ్ నైస్. But okay, if there is anything you think was an absolutely memorable experience from this underdog but today highly anticipated film, tell me. I want to know something that completely just made you realize shit idira manam chestundi. మాది టీజర్ లాంచ్ అయిందన్న, నీకు తెలుసు కదా ఎలా టెన్షన్ పడుతుంటాం, ఏమనుకుంటారు. ఫస్ట్ ఇందాక ఒక అరగంట క్రితం టెన్షన్ కాదు, దిస్ వాజ్ వన్ ఇయర్ బ్యాక్, 8 months 9 months బ్యాక్. సో టీజర్ లాంచ్ అయ్యి నేను కింద దిగంగానే మా డిజిటల్ అతను నా దగ్గరికి వచ్చి సూపర్ బ్రో ట్రెండింగ్ అన్నాడు. యూట్యూబ్ అన్న, ట్విట్టర్ ఇండియా ట్రెండింగ్ బ్రో అన్నాడు. అని నేను వెళ్ళిపోతున్నా. బ్రో ఇండియా ట్రెండింగ్ at 1 బ్రో 1 hour నుంచి అన్నాడు. 1 hour నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది మాది. సో మా లెవెల్కి మేము వచ్చిన ప్లేస్ నుంచి అవకాశాల కోసం కష్టపడుతూ ఇండియా ట్రెండింగ్ at number 1 1 hour నుంచి ట్రెండ్ అవుతుందని అది ఇంకొక 3 hours అలాగే ట్రెండ్ అయితే సర్ప్రైజ్ అయిపోయా. దిస్ ఈజ్ వన్ వెరీ సర్ప్రైజింగ్ మూమెంట్ ఫర్ మీ. ఆ రోజు అనిపించింది అమ్మా బయటపడిపోయారా బాబు అని. ఆ తర్వాత బయటపడటంగా చాలా బాధ్యత పెరిగిపోయింది అనిపించింది. గుడ్. అయితే ఇంత మాట చెప్తున్నావు కాబట్టి నేను చాలా ఇలా భూతద్దాలు పెట్టుకుని మరి సినిమా చూస్తాను. నువ్వు యాక్టింగ్ ఎలా? నేను కూడా భూతద్దం పెట్టుకుని జీటోకి వస్తున్నా. అంటే ఏదో కాస్ట్యూమ్ లో వచ్చావు అనుకుంటారు. గూఢచారి సినిమాకి కాస్ట్యూమ్ లో వచ్చావు, షర్లాక్ హోమ్స్ లో ఫీల్ అవుతావు. నాకు మొత్తం రాయల్టీ మీరు సినిమా 50% ప్రాఫిట్స్ నాకే షేర్ చేయబోతుందని కూడా చెప్పారు కాబట్టి నిన్నే కాంటాక్ట్
జాపనీస్ ఓకేనా? స్పానిష్ నాకు అర్థం అవుతుంది కాబట్టి అసలు మీరు డబ్బింగ్ సరిగ్గా చేశారు లేదా స్పానిష్ స్పానిష్ వచ్చేయండి ఫుల్ గా. ఎవరైనా కాలిఫోర్నియాలో పెరిగితే వాళ్ళకి రావాల్సిందే. నువ్వు అక్కడ స్పానిష్ రాకుండా పిజ్జా కూడా ఆర్డర్ చేయలేవు. ఐఎమ్ టెలింగ్ యూ దే వుడ్ లవ్ దిస్ దేర్. నిజంగా దే లవ్ ఇట్. ఎందుకంటే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ అక్కడ, అండ్ సిన్స్ ఆల్సో డబ్బింగ్ ఇంటూ హిందీ, వాళ్ళకి చలో యార్ కుछ दिखाते हैं हमारे बच्चों को అన్న ఫీలింగ్ చాలా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఫ్రైడే వస్తే ఏం చేయాలో అర్థం కాదు, ట్యూస్డే డీల్స్ ఉంటాయి. I think this is the right platform to say this, since మీకు చాలా అక్కడ US లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి I think it's the right situation to say this. నాకు బెస్ట్ మూమెంట్ ఏంటి అని అంటే కనుక హనుమాన్ స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. మీరు ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి, మీ సినిమా బాగుందండి. నాకు ఫస్ట్ ఫిల్మ్ జరిగింది అది. చేసినప్పుడు చాలామంది పర్టికులర్లీ అమ్మాయిలు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నారు. సో దాని తర్వాత మళ్ళీ హనుమాన్కి దిస్ ఇస్ వన్ పర్టికులర్ NRI US నుంచి, ఆయన ఏమన్నారంటే కనుక నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి యూఎస్లో ఉంటున్నామండి. సో మా కుర్రోడు ఎప్పుడు మా పిల్లోడు ఎప్పుడు స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది మీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత నాన్న హనుమాన్ అంటే ఎవరు, హనుమాన్ అంటే ఎవరు, హనుమంతుడు అని ఎవరు చెప్తున్నారు అని అడిగితే నేను కూర్చోబెట్టి చాలా ఎక్సైటెడ్గా చెప్పాను. అరే హనుమాన్ అంటే తెలుసారా నీకు, ఆయన ఇద్దరా అని చెప్పాను. అయితే ఈ సినిమాకి వెళ్దాం నాన్న, నాకు ఐ లవ్ హనుమాన్ అని చెప్పి అన్నాడు. సో యుఎస్లో పెరుగుతున్న చాలామంది పిల్లలు కి మన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, మన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇట్స్ బికమ్ లిటిల్ డిస్టెంట్. సో వాళ్ళకి పేరెంట్స్కి చాలా ఉంటుంది. ఇప్పటికి భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళకి సంగీతం నేర్పిస్తూ. ఒక సైడ్ నుంచి దైవత్వం, కల్చర్, సంస్కారం ఇవన్నీ ఓకే, బట్ నువ్వు ఆ పిల్లడికి నచ్చడానికి యూఎస్ లో పెరిగిన వాడిగా చెప్తున్నాను. అండ్ ఐ వాస్ దట్ బాయ్స్ ఏజ్ అట్ సమ్ పాయింట్ దేర్. యూ మేడ్ హనుమాన్ కూల్. కరెక్ట్. సూపర్ హీరో. సో ఖచ్చితంగా యూనో ఒక పక్క నుంచి మన కల్చరు నేర్పిస్తూ, ఇంకో పక్క నుంచి ఆ నేర్పించే పాఠం ఏదైతే స్వాగ్ లో నేర్పుతున్నారో ఎంటర్టైనింగ్ గా, ఐ థింక్ దట్ ఈస్ యువర్ క్లించర్. అది మీ ఎక్స్ ఫ్యాక్టర్. అందుకని నువ్వు ఎక్స్ లో #1 ట్రెండ్ అయ్యావు. సో యూనో మేక్ షూర్ నువ్వు నీ వీసా అర్జెంట్ గా సెట్ చేసుకో. నా కాన్స్టెంట్ లో ఒకళ్ళిద్దరు తెలిసి యూ వాంట్ మీ టు టాక్ టు దెమ్, ఐ విల్, బట్ ప్లీజ్ డెఫినెట్లీ గో దేర్. ఎందుకంటే ఫ్యామిలీస్ అక్కడ ఎగబడి చూస్తారు. సియాటిల్లో, జెర్సీలో, డాలస్లో, హ్యూస్టన్లో ఎగబడి చూస్తారు. తప్పకుండా వెళ్ళండి. దే విల్ లవ్ ఇట్. అండ్ మేక్ షూర్ నార్త్ లో కూడా స్మాల్ టౌన్స్ తిరగండి. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. అరే సూపర్ హీరో వచ్చాడు అని పిల్లలు ఎగబడతారు. మేక్ షూర్ యూ డూ దిస్. జస్ట్ నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా టేక్ ఇట్, బికాజ్ యూ హ్యావ్. అంటే నేను మేజర్ అప్పుడు మహేష్ సర్ బ్యానర్ గురించి కోహినూర్ డైమండ్ స్టేజ్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీకు హనుమంతుడే ఉన్నాడు. యూ గైస్ గాట్ టు డూ ఇట్. గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఫైనల్ గా ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లో వస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యే సినిమా. సంక్రాంతి పండగకి ఎలాగైతే ఉండాలో అలాగా అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ హనుమాన్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్ రండి. యూ విల్ హ్యావ్ అ బ్లాస్ట్ ఫర్ షూర్. సో హనుమాన్ అనేది ఒక సూపర్ హీరో ఫిల్మ్. మీరు బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కనుక మీరు ఎంజాయ్ చేస్తే కనుక దిస్ ఇస్ హనుమాన్. సో మన దేవుడు హనుమంతుడు శక్తులతో వచ్చిన ఒక సూపర్ హీరో కథ ఇది. సో మీరు ఇండియాలో ఉన్నా, యుఎస్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మీ పిల్లలకి స్పెయిన్లో ఉన్నా, సో మీరు ఈ సినిమాకి వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. సో ట్రస్ట్ మీ, ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఇంకా మన ఇతిహాసాల గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో ఐ మీన్ టీవీలో కానీ ఓటీటీలో కానీ ఒక 60 days పైన వరకు ఈ సినిమా రాదు. సో మీరు కంపల్సరీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా కదన్నా. ఫర్ ఆల్ ద గ్రాఫిక్స్ ఆర్ ద ఫైట్స్ దట్ వి హావ్ డన్, ఆల్ ద యాక్షన్. అంటే నీ స్టంట్లని బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్తున్నావు.
సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్లోనే చూడండి. టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము ఎంత ఎఫర్ట్ పెట్టాము, వాట్ ఎవర్ ద లిటిల్ బడ్జెట్ దట్ వీ హ్యావ్. అందులో ఒక చాలా పెద్ద విజువల్స్ ఇవ్వడానికి మేము ట్రై చేసాము. సో అది చూసి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక ఇలాంటి ఫిల్మ్స్ ఇంతకన్నా పెద్ద బడ్జెట్తో, ఇంతకన్నా బెటర్ విజువల్స్తో ఇండియా నుంచి కూడా ఒక అవతార్ లాంటి సినిమా మేము చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ దిస్ సంక్రాంతి Jan 12th.